ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు ప్రభుని ఎంతైనా మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. అలాగే దైవ జనాంగమా, ఈరోజు శుక్రవారం, ఫ్రైడే. మనకు యథావిధిగా శుక్రవారం ఉదయము ప్రార్థన ఉంటుంది, సాయంత్రము ఉపవాస ప్రార్థన ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థన చేయాల్సిన అవసరము చాలా ఉన్నది. ఎందుకు చాలా ఉన్నదనే పదం వాడానంటే, నేడు ఎక్కడ చూసినా వార్తలు, ఇశ్రాయేల్ మీద దాడి, అనేక దేశాలు ఒకటవుతూ ఉన్నాయి. అనేక దేశాలు ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా లెగుస్తున్నాయి. హమాస్ దేశానికి మద్దతిస్తున్నటువంటి దేశాలు మనం చూస్తున్నాం. బైబిల్లో రాయబడినటువంటి విధంగా దశరాజ్య కూటమి 1 రోజులు దగ్గర పడుతున్నాయనిపిస్తుంది. యేసు ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే అందరూ ఒకటైపోతారు, ఇశ్రాయేల్ మీదకి వస్తారు. ఇశ్రాయేలీని లేకుండా, ఇశ్రాయేల్ దేశాన్ని లేకుండా చేయాలనుకుంటారు. అయితే ఆ అవకాశము దేవుడే వాళ్ళకు కల్పించి ఇశ్రాయేల్ దేశం ఒకటిగా ఉన్నప్పుడు, నేను ఆ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఆ దేశ ప్రజలు నన్ను మొదటగా తెలుసుకున్న ప్రజలు, వాగ్దాన భూమి, వాగ్దానము నెరవేర్చే దేవుడు నేనే అని చెప్పే దేవుడు ఆ దేశాన్ని కాపాడబోతున్నాడు. కాబట్టి మనము చేసే ప్రార్థనలో, అయా ఇశ్రాయేలీని కాపాడు, వారికి వాగ్దానం చేశావు, ఆ దేశాన్ని నేనే వారికి ఇచ్చాను అని చెప్పావు కదా, వాగ్దానం ఉంది కదా, మరి మీరు కాపాడండి ప్రభు అని అనేక అంశాల కొరకు ప్రార్థన చేసే ఈ క్రమంలో ఇశ్రాయేల్ కొరకు కూడా మనము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, దేవుడు వాళ్ళకు చేసిన వాగ్దానాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం. ఆమోసు గ్రంథంలో వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆమోసు గ్రంథంలో ఒక మాట 9వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడింది: వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి ఇంకెవరు వారిని పెరికివేయ జాలరు. వారు అక్కడ ఏమవుతారంటే స్థిరముగా నాటబడతారు. వారి దేశము నుండి వారిని ఇంకెవరు పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి దైవజనాంగమా, వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు అని మనకు తెలుసు. కాకపోతే వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, వాగ్దానాలు మర్చిపోతాము మనం కూడా. ఆనాడు ఇశ్రాయేల్ కూడా వాగ్దానాలు మర్చిపోయి ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. నేటి కాలంలో నూతన నిబంధన ఇశ్రాయేలీయులమైన మనము, ఆయన మనకి ఇచ్చిన వాగ్దానము, మన పితరులకు ఇచ్చిన వాగ్దానము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోతాం. అబ్రహాముకు వాగ్దానం చేశాడు 12వ అధ్యాయం ఆదికాండంలో, మీకు అందరికీ తెలుసు. నీవు ఈ దేశమును, నీ బంధువులను విడిచి ఇల్లు, ఈ దేశము నువ్వు
కాలు పెట్టే స్థలం అంతా నీకు స్వతంత్రింపజేయబడతాను, నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్పినప్పుడు అబ్రహాము మాట నమ్మాడు. విశ్వాసం గల మనసు కలిగిన వాడయ్యాడు అబ్రహాము. విశ్వాసం గల చేతులు గలవాడయ్యాడు. విశ్వాసం గల కాళ్ళు కలిగిన వాడయ్యాడు అబ్రహాము. విశ్వాసం అనే కాళ్ళతో ఆ దేశాన్ని అటు ఇటు నడమంటూ నడిచాడు. దేశాన్ని స్వతంత్రించుకున్నాడు అబ్రహాము. మన పితరులకు దేవుడిచ్చిన వాగ్దానం మనకు నెరవేరుస్తాడు. ఇస్సాకు వాగ్దానం చేశాడు. ఇస్సాకును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. యాకోబుకు వాగ్దానం చేశాడు. యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇలాగా ఎంతమందిని చెప్పుకుందాం, ఎంతోమందిని. మోషేకు వాగ్దానం చేశాడు. మోషేను దీవించి గొప్ప నాయకుడిగా చేశాడు. యెహోషువ ఆయన శిష్యుడైన యెహోషువకు వాగ్దానం చేసి దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. పౌలు భక్తుడికి వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేర్చాడు. దర్శనం చూశాడు పౌలు భక్తుడు. దర్శనానికి లోబడ్డాడు. ఆ దర్శనంలో ఉన్న మాటలన్నీ దేవుడు నెరవేరుస్తాడని నమ్మి విశ్వాసంతో ప్రయాణం చేసినప్పుడు ఎన్నో విజయాలు చూశాడు పౌలు భక్తుడు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. కనుక ప్రియ దైవజన్మ, ఇశ్రాయేలీలకి దేవుడు చేసిన వాగ్దానం, వారి దేశములో నుండి వారిని ఇకెవ్వరునూ పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోసు 9:15 ప్రకారం. ఇంకొక మాటను చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాటను మనం చూడాలి దైవజనాంగమా. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే అక్కడ 37వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 37:12 యెహెజ్కేలు గ్రంథంలో అక్కడ ఒక మాట మనకు కనపడుతుంటుంది. పన్నెండులో చూసినట్లయితే, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా అని పిలుస్తున్నాడు దేవుడు. సమాధులు అంటే పాడైపోయిన స్థలాలు, ఇరగొట్టబడినటువంటి ఇల్లు, పాడు చేయబడినటువంటి మందిరము. ఆ ప్రాంగణంలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇశ్రాయేల్ దేశంలో మిమ్మల్ని స్థిరపరుస్తాను, మిమ్మల్ని అక్కడ ఉంచుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనమని యెహెజ్కేలుతో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను అని అక్కడ ఎలుగెత్తి వాక్యము సాక్ష్యం ఇవ్వబడుతుంది. మనం చూసినట్లయితే దైవజనాంగమా 20వ వచనం, ఇట్లుండగా వారి క్రియలకు కాబట్టి వారికిలాగు చెప్పుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్య జనములలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్యజనంలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చటున్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి దేశములోనికి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికీ 2 జనములు గాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒకటే రాజునై
నియమించెదను. తమ విగ్రహములు వలన గాని తాము చేసి ఉన్న హేయక్రియల వలనే గాని ఏ అతిక్రమము వలనే గాని వారికి మీదట తమ్మును అపవిత్ర పరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనయుందును. చూసారా, వారిని పవిత్రపరుస్తాను, వారిని రప్పిస్తాను, వారిని నాటుతాను. వారికి నా మాట వింటారు. వారికి ఇంకా ఎన్నెంతమంది రాజులు ఉండరు, ఒక రాజే ఉంటాడు, రారాజు అయిన యేసురాజే ఉంటాడు అన్న వాగ్దానం ఇచ్చి నడిపించి ఇశ్రాయేల్ పట్ల దేవుడు అన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు నూతన నిబంధన ఇశ్రాయేల్ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనము గమనించాలి దైవజనాంగమ. అక్కడ మళ్ళీ యెహెజ్కేలు గ్రంథంలోనే 38:12 కూడా ఒకసారి చదువుకోండి. ఇర్మీయా గ్రంథం 31:7 కూడా చదువుకోండి. దేవుడు చేస్తున్న వాగ్దానాలు అద్భుతములు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాట నమ్మిన వారమై ఇశ్రాయేల్ వరకు ప్రార్థన చేద్దాం. దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు పోరాటం చేస్తున్న ఒక దేశమే. దానికి అంత కారణం ఏంటంటే దేవుడు వారి పక్షానికి దిగి వస్తాడు, అందరూ ఒకటవుతారు, చాలామంది నష్టపోతారు. అయినప్పటికీ మరి దేవుడు వారి దేవుడని రుజువు చేసుకోవటానికి మరి దేవుడు దిగిరాబోతున్నాడు. అయితే నీవు నేను ప్రార్థన చేయాలి. ఆ చెదిరిపోయిన ఇజ్రాయేలీలందరూ ఒకటవబోతున్నారు. ఈ మధ్యకాలంలో మరి మణిపూర్లో జరిగినటువంటి ఆ హింసాకాండ, మరణ హోమంలో, ఆ మరణకాండలో మరి ఇజ్రాయేలీలు ఉంటే వాళ్ళు ఒక రాత్రికి రాత్రి విమానాన్ని పంపించి ఇశ్రాయేల్ని తీసుకొని వెళ్ళిపోయినట్లు మనం వార్తలు వింటున్నాం, పెద్దలు చెప్పగా విన్నాం. కాబట్టి ప్రియ దైవజనమా, ఇటువంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడ ఇశ్రాయేలు ఉన్న వారిని అక్కడికి తీసుకెళ్ళిపోతాడని దేవుడే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు వారు జాగ్రత్తగా విని వాళ్ళ ప్రజలను వారి దగ్గర నడిపించుకుంటున్నారు. కాబట్టి దేవుడు మాట తప్పడు. మూలవాక్యం ఏమని రాయబడింది? ఆమోసు గ్రంథం 9:15 వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారిక పిరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే సమయము ఆసన్నమైనది. కాబట్టి ప్రార్థన చేయదవే జనమా, క్రైస్తవ సమాజమా, విశ్వాస ప్రజలారా, ప్రార్థన 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 ప్రభుత్వం మొరపెట్టడమే ప్రార్థన చేసి ఆ దేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు, ఆ చెడిపోయిన పరిపాలన గాడిలో పెట్టేట్లు ఎన్నో అంశాలు అనగదొక్కవేయబడిన వారికి దేవుడు మరి తోడై నడిపించినట్లు క్రైస్తవులందరూ మరి భూమి మీద వారికి చర్చిలతో, సొంత చర్చిలతో ఆరాధన చేసుకునేటట్లు ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రార్థన చేయాలి. అందరూ సర్వసత్యంలోకి వచ్చినట్లు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అంటే కుదురుబాటు జరిగినట్లు, అందరూ క్రైస్తవులందరూ సహోదరుల ఐక్యత కలిగి మరి ఒకే దేవుడికి మనం బిడ్డలమైనాం కాబట్టి అందరము కలిసి ప్రార్థన చేయనట్లు మనందరము ఏకహృదయం ఏక మనస్సు గలవారమై ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడని విశ్వాసంతో నమ్మి, విశ్వాసం అనే కళ్ళు, విశ్వాసం అనే ఆలోచనలు, విశ్వాసం అనే కాళ్ళు, విశ్వాసం అనే చేతులతో పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము మన జీవితం కూడా నెరవేర్చబోతున్నాడు. రండి దయజనంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపు చేసి మహిమ పొందమని, దిన రక్షణ దయచేయమని, నీ పిల్లలు చేస్తున్న ప్రార్థన ఆలకించి ఆమెను పలికి దీవెనలు కుమరించమని, మహిమ పొందమని, దిన రక్షణ దయచేయమని చిన్న మనమే పాస్తానికి చేర్చుకోమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.